దేవుడు ఒక వ్యక్తితో ఉంటే అతడు ఎక్కడున్నా ఏదైనా స్వాధీనపరుచుకోగలుగుతాడు. ఆమె దైవికంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. కొన్నిసార్లు కొన్ని పనులు మనం పట్టుకున్నప్పుడు అవి కలిసి రావట్లేదని వదిలేస్తాం. అవునా కాదా? ఇది కాకపోతే ఇంకోటి చూద్దామని అనుకుంటాం. సరే, యాకోబు ఉన్నాడండి, మామగారు ఇంటికాడ వెళ్ళాడు. మామగారు మందని మేపితే మామగారు మందని కొంచెం తీసుకుని కొన్ని మేకలు కొన్ని గొర్రెలు తీసుకున్నాడు. చూడండి, అనుభవం ఎవరికి ఎక్కువ ఉంటుంది? యాకోబుకి గొర్రెలు మేపే అనుభవం యాకోబుకి ఎక్కువ ఉంటుందా? వాళ్ళ మామయ్య గారు తల పండిన వ్యక్తి, ఆయన పిల్లలో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఈయనకి పెళ్ళి కూడా కాల. యాకోబు ఎవరు? గుడార నివాసి. అంటే ఓ మాటలో చెప్పాలంటే ఇంటిపాటు ఉండేవాడు ఆయన. యాసవేమో అడవికి వెళ్ళి వేటాడి వచ్చేవాడు ఆయన, గుడార నివాసి. మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ ఏరియాను స్వాధీనం చేసుకున్నాడు అంతే. ఏది? ఆ గొర్రెల్ని మేకల్ని తన తట్టు తిప్పేసుకున్నాడు. అక్కడ పైకి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు ఉన్నారు. సౌలు సైన్యంలో చేరి సైన్యాన్ని అంతటిని ఏం చేశాడు చెప్పండి? స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. యోసేపు ఉన్నాడు, పొతిఫర్ ఇంట్లో ఉండి మొత్తం తన స్వాధీనపరుచుకున్నాడు. చెరసాల్లో ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరిని ఏం చేశాడు? స్వాధీనపరుచుకున్నాడు. ఒక రోజున ఐగుప్తునే స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, మనం ఎక్కడుంటే అక్కడ మనం స్వాధీనపరుచుకునేట్లుగా దేవుడు నిలబెడతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పేతురు గారు ఉన్నారు, రాత్రంతా వల వేసి ఆయన విసికి వేసారిపోయారు. యేసుక్రీస్తు వచ్చారు, పడవలో ఎక్కి కూర్చున్నారు, ప్రభు మాట చొప్పున వల వేశారు. ఇప్పుడు సముద్రంలో చేపలు తన స్వాధీనపరుచుకున్నాడే లేదా? మరి అంతకు మునుపు అతను ఎందుకు స్వాధీనపరచుకోలేదంటే, యేసై తనతో లేడు, తను యేసైతో లేడు. అంతకుముందు ఆయన పడవలో రకరకాల మనుషులు ఎక్కేవారు, కానీ ఆ రోజున పరిశుద్ధుడిని యేసుక్రీస్తు పడవెక్కారు, ఆయన మాట విన్నారు. ఆ రోజున చేపలు సముద్రం స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా నువ్వు ఒక చదువుకుంటున్నావంటే ఆ చదువు నీ స్వాధీనంలోకి రావాలి. ఒక చిన్న చేతి పని చేస్తున్నావంటే ఆ చేతి పని నీ స్వాధీనంలోకి రావాలి. ఒక వ్యాపారం చేస్తున్నావంటే ఆ వ్యాపారం నీ స్వాధీనంలోకి రావాలి. ఒక ఉద్యోగం చేస్తున్నావంటే ఆ ఉద్యోగం నీ స్వాధీనంలోకి రావాలి. అలాగా మీరు స్వాధీనపరుచుకున్నగాక. రెండు చేతుల పైకి ఇది గట్టిగా ఆమేనండి. మీరు బాగా గమనించండి, గుర్రాన్ని స్వాధీనపరుచుకుంటున్నారా లేదా? గుర్రాన్ని స్వాధీనపరుస్తున్నారా లేదా? గుర్రం మీద ఎక్కి కూర్చుని ఏమంటే వెనకాల రథం మీద కూర్చున్నప్పుడు 4-5 గుర్రాలు పరిగెడతాయి, కానీ ఆ కళ్ళం బట్టి లాగేసరికి అవి ఆగిపోతున్నాయి లేవా? చూడండి, అంత వేగంగా వెళ్ళే గుర్రం కూడా ఆ యజమాని కళ్ళెం పట్టుకి లాగేసరికి ఆగిపోతుంది. చూడండి, పెద్ద షిప్పు, పెద్ద వాడ, దాని లోపల చిన్న చక్రం, అంత పెద్ద వాడని మనిషి ఇలా తిప్పితే ఇలా తిరుగుతుంది, ఇలా తిప్పితే ఇలా తిరుగుతుంది. అంటే వాడను స్వాధీనపరుచుకుంటున్నారా లేదా? హల్లెలూయా. అంతే ఎందుకుండా చూడండి, కొంతమంది సింహాల మధ్యలోకి వెళ్ళి సింహాలతో సెల్ఫీ దిగుతారు, సింహాలతో ఆడుకుంటారు. అంటే దాన్ని సింహాలను వాళ్ళు ఏం చేస్తున్నారండి? స్వాధీనపరుచుకుంటున్నారు. ఏమంటే ఆ సింహాన్ని ఈ టేబుల్ ఎక్కంటే అది ఎక్కువ కూర్చుంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొంతమంది చూడండి, పాము నాగస్వరం పట్టుకుని ఆడమంటే అది ఇప్పుడు దాని కీ ఎక్కడుంది? నాగస్వరం. ఇది ఊదుతూ ఉంటే అది ఆడుతూ ఉంటుంది. అంటే మనిషి ఏదైనా స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిన శక్తి దేవుడు మనిషికి ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు చూడండి, మరి ఆత్మీయులమైన మనము ఆ ఇంట్లో ఒక తాగుబోతి భర్త ఉంటే కనుక ఆ తల్లి ఆ భర్తని మంచి దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారు. ఒక మాట విన్న కుమార్తె ఉంటే కనుక అమ్మాయిని ఆ తల్లి మంచి దారిలోకి తీసుకురాలేకపోతున్నారు. ఒక మాట విన్న కుమారుడు ఉంటే కనుక ఆ తండ్రి ఆ తల్లి ఆ బిడ్డని వారి యొక్క స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. చూడండి, దేవుడితో మనం ఉంటే, మనతో దేవుడు ఉంటే కనుక నీదేదైనా నీకు స్వాధీనంలోకి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. చేతుల పైకి ఇది గట్టిగా ఆమేనండి. మరొక్కసారి చేతులోపుతో
మనం ఆరాధించే దేవుడు ప్రతిదీ కూడా నీ స్వాధీనంలోకి దేవుడు తెచ్చునుగాక. ఒక తల్లి ఏదో బాక్స్లో పెట్టుకుని ఏదో మొత్తం మీద తీసుకొచ్చిందండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా భర్త గారికి పెడతానంటే, ఎందుకమ్మా మీ భర్త ప్రార్థన చేసి తింటాడులే అన్న. అయ్యా అది కాదయ్యా అంది. సరే మరి నువ్వన్నా ప్రార్థన చేసి ఇయ్యమ్మా అంటే, తప్పయ్యా నేను చేయకూడదయ్యా అంది. మరి ఇందులో ఏముంది అన్నాడు. ఇక ఆ చిన్న మందు పెట్టానయ్యా, మళ్ళీ ఎవరితో చెప్తే చెప్పక మందు పెట్టానయ్యా. ఎందుకమ్మా అంటే, ఈ మధ్యలో నా భర్త వాళ్ళ అమ్మ మాటే వింటున్నాడు, వాళ్ళ నాన్న మాటే వింటున్నాడు, వాళ్ళ అన్నయ్య మాట వింటున్నాడు, నా మాట వింటలా. నేనన్నాను, ఇలాంటి పనులు చేసి ఉంటే రేపు పొద్దున చచ్చిపోతే కనుక నరకానికి పోతావు అన్న. ఆ మాట ఉత్తుదే పాస్టర్ గారు, ఒక నెల రోజులు పట్టు మళ్ళీ విరుగుడు మందు కూడా ఉందంట. ఇంకా నాకు భయం వేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచి నీళ్ళు ఇచ్చి కానీ మంచిలు కూడా కాదు ఒకటి కానీ. చూడండి మరి ఇటువంటి వాళ్ళు కూడా మనుషులు ఉంటారన్నమాట. అందుకనే నప్తాలి అంటే పశ్చిమ దిక్కును కూడా అతను స్వాధీనపరుచుకుంటాడండి. హైదరాబాద్లో ఉండేవారు కదండి డేవిడ్ రాజు గారు, అన్న అయ్యగారు టీపీఎం సంఘంలో సేవ చేస్తున్నప్పుడు ఓ పెద్ద పాస్టర్ గారి దగ్గర డేవిడ్ అయ్యగారు బ్రదర్గా ఉన్నారంట. అయ్యగారికి ఆయాసం అంటే ఎలా ఉంటుందంటే, తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఆయుసు రాదంట. ఎవరన్నా విశ్వాసం వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఆయుసు రాదంట. వాక్యం చెప్పేటప్పుడు ఆయుసు రాదంట. మిగతా టైంలో ఆయుసం వస్తుందంట. ఇది ఎలా ఉంది చెప్పండి, విచిత్రంగా లేదా? చాలా విచిత్రంగా ఉంది. ఓ రోజున ఆయనకి బాగా ఆయుసం బాగా అని బాగా ఆయుష్ పడుతున్నారంట. డేవిడ్ రాజు గారు పెద్ద సిస్టర్ గారు పిలిస్తే కూటమి ఆదివారం ఆరాధన ప్రార్థన చేసి అక్కకి పెద్ద అక్క మైకిచ్చి పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళారంట. డేవిడ్ విశ్వాసాలు వచ్చారా, కూటమి స్టార్ట్ చేశారా అంటే, అయ్యా ప్రార్థన చేశాను, పెద్ద అక్క ఇచ్చాను, పెద్ద అక్క పాట పాడుతుంది, మరి 2-3 పాటలు అయిపోతే మళ్ళీ సాక్ష్యాలు వర్షిప్, మరి మీరు రావాలి కదా అంటే, ఆయాస వస్తుందరా కాసేపు ఆగు అని అన్నారంట. సరే పాటలు అయిపోయినాయి అంట. ఇక వర్షిప్ కూడా పెద్దకే చేస్తుందంట. ఈ అయ్యగారి కంగారు, ఎవరికి? డేవిడ్ రాజు గారికి. ఈ నాయన ఎక్కడి నన్ను వాకింగ్ చెప్పమంటారో, ఇప్పుడు నేను ఎక్కడ వాకింగ్ చెప్పేది బాబు, నాకు వాక్యం రాదు, ఈయనేమో ఆయుష్తో బాధపడుతున్నారు, ఇప్పుడు సిస్టర్లు వాకింగ్ చెప్పకూడదు కదా ఆదివారం, ఎక్కడైనా గృహ కూటాలు అయితే చెప్తారు, ఇప్పుడు నేను బలైపోయాను ఆయన నీకు స్తోత్రం, ఇప్పుడు నేను వాకింగ్ చెప్పమంటే ఏం చెప్పేది నేను అని ఈయన టెన్షన్లు ఈయన ఉన్నారంట. ఇంకా ఆయుష్ పడుతూ డేవిడ్ అయ్యా ఆ మందిరంలోకి వెళ్ళి ఒక కుర్చీ తీసుకురా అన్నారంట. కుర్చీ తీసుకొచ్చారంట. ఆ కుర్చీ అక్కడ పెట్టమన్నారంట. పెట్టారంట. ఏయ్ ఆయేసం దెయ్యమా, కాసేపు నువ్వు నాలోంచి బయటకు వచ్చి కుర్చీలో కూర్చో అంటే ఆ దెయ్యం వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుందంట. అప్పుడు లాల్చి వేసుకుని పంచి కట్టుకుని హాయిగా వెళ్ళిపోయి పులిపీటెక్కి గంటన్నర సేపు కేకలేసుకుంటా రంకెలేసుకుంటా ఉజ్జీంగా వాకింగ్ చెప్పి జనాలకు ప్రార్థన చేసి పులిపీట దిగి అలా కిందకు వచ్చాడంట. మళ్ళీ ఆ కుర్చీలో ఉన్నది లోపలికి వచ్చేసిందంట. మీకు నమ్మక సత్యం కాదా? బైబిల్లో ఉంది. అపోస్తులు పౌలు గారు అంటారు, సాతాన్ని దేవుడు తనకు ఎలా పెట్టాడు చెప్పండి. ఇలా తిరిగితే పొడుస్తుందంట, ఇలా తిరిగితే చెప్పండి, ఇలా తిరిగితే గుచ్చుకుంటుందంట ముళ్ళు, ఇలా తిరిగితే గుచ్చుకుంటుందంట ముళ్ళు. అంటే సాతాన్ని ఒక దూతగా ఎవరికి పెట్టారు? దేవుడు పౌలు గారికి. అది అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, అయ్యగారి విషయంలో ఆ బలహీత అనేది ఆ సమయానికి వదిలిపెట్టేస్తుంది, మళ్ళీ పని అయిపోయాక వచ్చేస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎవరి ఆధీనంలో ఉంది చెప్పండి? ఆయన స్వాధీనంలో ఉంది. ఆమేన్. అంతేనే కదా యేసుక్రీస్తు చెప్పింది, మీరే ఇంటికన్నా వెళ్ళండి,
మీరు ఆ ఇంటి వారిని ఆశీర్వదించండి. ఆ ఇల్లు యోగ్యమైంది అయితే కనుక ఆ ఇంటి వారికి ఆశీర్వాదం వెళ్తుంది. అది అయోగ్యమైందే కనుక ఆ ఆశీర్వాదం తిరిగి మీ మీదకే వచ్చేస్తుంది. అంటే ఆశీర్వాదం ఎవరి స్వాధీనంలో ఉంది? వాళ్ళ స్వాధీనంలో ఉంది. అలాగే దేవుడు కూడా నత్తలి జీవితంలో కూడా దేవుడు అలాగ ఆశీర్వదించాడు. ఆమేన్. ఇప్పుడు అర్థమైతే కనుక ఆమేన్ అన్న గట్టిగా. హల్లెలూయా. గమనించండి, నీకు ఎప్పుడన్నా దేహంలో ఏదైనా బలహీత ఉంటే కనుక ఆ బలహీతను బట్టి ఎవరిని మహింపరచాలి మనం? చెప్పండి, ఎవరిని మహింపరచాలి? నాకు అసలు బలహీతే లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఏ దైవజనుడు లేరు, ఏ దైవజనురాలు లేరు, ఏ విశ్వాసీ లేరు. అందరూ ఏదో ఒక బలహీనతో బాధపడతారు. వాస్తవానికి నేను యేసుక్రీస్తు నమ్ముకోక మునుపు నాకు ఒకటే బలహీత. ఏంటా బలహీత అంటే, ఎక్కువసేపు నిలబడితే కళ్ళు తిరిగితే, బస్సు ఎక్కితే వాంతులు అవుతాయి, తలనొప్పి వస్తుంది. దేవుడు నమ్ముకున్న తర్వాత అవన్నీ పోయినాయి. ఏదొచ్చిందంటే చిగుళ్ళు వ్యాధి. ఏ వ్యాధి చెప్పండి? చిగురులోంచి ఎప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. అది ఇంచుమించు 17 సంవత్సరాలు బాధపడ్డా. ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరం డిసెంబర్ నెలలో ఉపవాస కూటల్లో తెల్లారి గట్ల దేవుడు అలాగ ముడితే మొత్తం రక్తం ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు రక్తం రాదు. అంతకుముందు రక్తం కారుతూ ఉండేది. తర్వాత నాకు తెలియకుండా దేవుడు ఏం పెట్టాడంటే షుగర్ పెట్టాడు ఆయన. అది 2012లో వచ్చిన సంగతి నాకు తెలీదు. నేను బిలాయిలో ఉన్నప్పుడు ఇంచుమించు 90 కిలోలు ఉండేవాడిని. సాయంకాలం పూట రొట్టె తింటుంటే ఓహో రొట్టె తినటం వల్ల బాడీ తగ్గుతుంది అనుకుంటున్నాను, కానీ ఏ షుగర్ వల్ల బాడీ తగ్గుతుందని నాకు తెలుసుకోలేకపోయాను. అది తెలుసుకునేసరికి బాడీ అంతా లాగేసింది. 2020 వచ్చింది. 21లో ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇప్పుడు ఏముంది బాడీలో? షుగర్ ఫ్యాక్టరీయే ఉంది. హల్లెలూయా. ఏదైనా కానీ చెప్పండి మన మంచికే. చెప్పండి, ఏదైనా మనకే మంచికే. చేతుల పైకి ఇది గట్టిగా ఆమేనండి. ఏదైనా ఒక బలహీత ఉంటే ఆ బలహీతను బట్టి ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. ఏమండి, బాధపడకూడదు. అది ఏదైనా దేవుని మనకు మహిమ కలగాలి. ఆమేన్.